ఫైనల్గా చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ ఈయన భారత్కు వచ్చాడు. అంటే జయశంకర్ గారు చైనా వెళ్ళడము, జీ జింగ్పింగ్ని కలవడము. సో దీని యొక్క రెస్పాన్స్ ఏమిటి అంటే, మీకు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ భారత్కు వచ్చి 3 days ట్రిప్ అండి. ఇందులో ఈయన మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారిని కలుస్తారు, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్, ఫైనల్గా మోదీ గారు. సో వీళ్ళ ముగ్గురిని కలిసి హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని ఎంతోమంది ఉన్నత అధికారులు వాళ్ళను కూడా కలిసి ఏంటండి అంటే, ఇవాళ ప్రపంచంలో ఇది ఒక క్రిటికల్ విజిట్. గ్లోబల్ టైమ్స్లో చూసారో అనుకోండి, ఇది ఎంత ముఖ్యమో చైనాకే తెలుసు అని చెప్పి వాళ్ళ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఎందుకు? గత 8 నెలలలో చైనా చూడని ఒక ఎకనామిక్ డౌన్ఫాల్ వాళ్ళు చూశారు. మీకు అమెరికా సైలెంట్గా మేము ఇంకా కూడా 90 రోజులు గడువు నీకు ఇస్తున్నాం, చూడండి భారత్కి ఇవ్వలేదు, 50% టారిఫ్ అన్నాడు. చైనా విషయంలో ఇంకా కూడా మేము ఉపేక్షిస్తున్నాము, వీఆర్ వెయిటింగ్. ఎందుకు? మీకు రేర్ ఎర్త్ మినరల్స్ అండి, మీకు నంబర్ 1 కంట్రీ చైనా. సో చైనా నుంచే ప్రపంచ స్థాయిలో అంటే ఒక రాకెట్ టెక్నాలజీ అనండి, సెమీ కండక్టర్స్, అలాగే కార్లకు ఉండే ఏలో వీల్స్ అని అంటాం చూసారా, మీకు పెద్ద పెద్ద గ్లాసులు అంటే ఎల్ఈడి టీవీలు అంటారు చూసారా, ఆ టీవీలు, వీటికి అంతా కూడా మీకు రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. సో ఇది చైనాలోనే హయ్యెస్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇవాళ అమెరికా చేసిన తప్పు, మనం కూడా ఈ తప్పే చేసాం, పూర్తిగా చైనా మీద ఆధారపడడం. దాంతో ఇది లేకపోతే అమెరికాలో 50% ఆఫ్ ద మీకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన సంస్థలు, టెక్నాలజీ సంస్థలంతా కూడా మీకు ఆగిపోతాయి, వాళ్ళు ఏమి చెయ్యలేరు. దాంతో చైనా విషయంలో మేము ఆగాము, వెయిట్ చేస్తున్నాము, టారిఫ్కి పాజ్ పెట్టాము. సో ఇవన్నీ వాడు మాట్లాడుతున్నాడు. కానీ అదే భారత్ విషయంలో వాంగ్ యీ రావడము జయశంకర్ గారిని కలిసి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనండి, అలాగే ఫర్టిలైజర్స్ అనండి, మా యొక్క టనల్ బోరింగ్ మిషన్స్ ఇవన్నీ ఆపేము కదా, మన మధ్య గొడవలు జరిగాయి కదా. ఇక్కడ అజిత్ దోవెల్ గారు ఒకే మాట అన్నారు, 2020లో చైనాతో మనకు సమస్యలు వచ్చాయి, ఇవాళ 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కూడా దానినే పట్టుకొని ఎవరు వేలాడకూడదు, మనము భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పూర్తిగా ఇవాళ ప్రపంచము మారిపోయింది, కొత్త రకమైన జియో పాలిటిక్స్ని చూస్తున్నాము. కాబట్టి చైనా స్నేహాన్ని భారత్ కూడా అంగీకరిస్తుంది, క్లియర్గా ఈయన చెప్పేశారు. సో వాంగ్ యీ ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము క్లియర్ చేసేస్తాం, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రెస్యూమ్ చేస్తాం. సో మీరు అక్కడ టన్నల్ బోరింగ్ మిషన్స్ తెచ్చుకోండి, మీ వర్కులు మొదలు పెట్టుకోండి, ఫర్టిలైజర్స్ మేము పంపిస్తాము, అలాగే మీకు ఈ ముడి సరుకు, మెడిసిన్స్కి సంబంధించిన ముడి సరుకు వీటిని ఇస్తాము, మనము కలిసిమెలిసి ఉందాము. అంటే ఇది ఎంత పెద్ద విషయమో అంటే చూడండి, రష్యా భారత్ అన్నప్పుడు అమెరికాలో ఒక పానిక్ బటన్, వాళ్ళ ఆర్థిక నిపుణులు అందరూ కూడా బాబోయ్ ఇది డేంజర్, భారత్కి డిఫెన్స్ టెక్నాలజీతో సహా ఆపేయండి. నేను ఉదయం వీడియోలో మాట్లాడాను, పీటర్ నావరో. సో ఇతను ఏమన్నాడు, చాలా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్. కానీ ఇప్పుడు భారత్ చైనా కలిసిపోతే, ఎందుకంటే మనకు రష్యాతో లిమిటెడ్ వ్యాపారం అండి, మన మీద ఆయిల్స్ కొంటాము, అవసరమైతే మనం ఫర్టిలైజర్స్ అలాంటివి ఆయుధాలు ఎలాగో డిఫెన్స్ డీల్స్ ఉంటాయి. కానీ చైనాతో అన్నప్పుడు దినసరి మనము వాడే ప్రతి ఒక్క వస్తువులో కూడా చైనా వాడి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు ఒక మాత్ర మింగుతున్నారు అంటే ఆ ముడి సరుకు ఉంది చూసారా, అది చైనా నుంచే రావాలి. కెమికల్స్ మనం ఇక్కడ తయారు చేస్తాం, వాడతాం, కానీ మీకు ఆ క్రూడ్ మెటీరియల్ మీకు చైనా నుంచే వస్తుంది. సో అలాంటిది చైనాతో మనం కలిసిపోయాము, ఇవాళ వ్యాపారము అంటున్నాము అనుకోండి, అమెరికా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదండి. వాడు అతిపెద్ద 3 దేశాలను ఎదుర్కోవడము అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే, రష్యా చైనా అన్నప్పుడు పెద్ద పెద్ద కమ్యూనిస్టు దేశాలు, అదే భారత్ అమెరికా అన్నారనుకోండి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలు. అందులో ఇండియా అన్నప్పుడు మీకు డెమోక్రసీ, భారత్ అంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థ అని మాట్లాడతారు. ఇవాళ మనము రష్యా చైనా వైపు టిల్ట్ అయిపోయాము అనుకోండి, పరిస్థితి ఏంటి? అమెరికాను అలాగే ఐసోలేట్ చేసేస్తాం, ఇది వాడికి ఎంత ప్రమాదం.
అంటే ప్రొడక్షన్ లైన్ అన్నాము అనుకోండి, భారత్ చైనా మీదే వాడు ఆధారపడాలి. ఇద్దరు కూడా రష్యా వైపు వెళ్ళిపోయారు, వాళ్ళు కొత్త టీంని ఫామ్ చేశారు అన్నప్పుడు అమెరికా వాడి యొక్క నష్టాన్ని వాళ్ళు ఊహించనే లేరు. చెప్తున్నా కదా, ఇది ఒక బంగారు బాతు. ఈ బంగారు బాతును కొనుక్కో, అమ్మాలి అనే ప్రయత్నాలు చెయ్యకు. ఇది ఎవరు? అమెరికా యొక్క ఆర్థిక నిపుణులు చెప్తున్న ఒక సూచన. సో ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలియదా అంటే తెలుసు. కానీ ఈ బ్యాలెన్స్ చైనా, భారత్, రష్యా ఈ బ్యాలెన్స్ను మేనేజ్ చేయాలని చూస్తున్నాడు. ఇందులో ఇతను అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నాడు. ఇతనికి అర్థమే కావడం లేదు. ఎందుకంటే వీళ్లను హ్యాండిల్ చేయడము మీకు మోదీయో, జీ జింగ్పింగో, మీకు పుతినో ఎవరి ముందు లొంగరు. వాళ్ళ టర్మ్స్లోనే ఎవరైనా రావాలి అని చాలా చాలా గట్టిగా వాళ్ళు కూర్చొని ఉంటారు. అలాంటప్పుడు ఇవాళ మీకు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కి వచ్చి యాజ్ ఇట్ ఈస్ ఈ ట్రేడ్ని అంతా కూడా మనము కంటిన్యూ చేద్దాము, రెస్యూమ్ చేద్దాము అంటే చైనా వాడి పరిస్థితి కూడా అదేనండి. అంటే ఆల్ అడ్వాంటేజ్ టు ఇండియా. మన యొక్క జియో పాలిటిక్స్ చెస్ గేమ్లో చైనా వాడు ఎంతలా ఇరుక్కున్నాడు అంటే ఇవాళ ఒకవేళ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది అనుకోండి, రష్యా వాళ్ళ యాజ్ ఇట్ ఈస్ యూరోప్ యూనియన్కి మా ఎనర్జీ సప్లైను రెస్యూమ్ చేస్తాము అంటే ఆయిల్స్, ఎనర్జీ అంతా పైప్ లైన్స్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్క దేశానికి పైప్ లైన్ ఉంటుంది. రష్యా నుంచి ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఈ 27 దేశాలు అలాగే అమెరికా వాడు చైనాను మేము ఆల్రెడీ విడిచిపెట్టామండి, చూస్తున్నామండి ఎలా మారుతుందో మేము ఆచితూచి ఇవన్నీ చెప్తున్నారు కదా. సడన్గా చైనాను అటాక్ చేస్తారు. ఇప్పుడు మరి భారత్ విషయంలో అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు మాతో స్ట్రాటజికల్ పార్ట్నర్గా ఉంటావా లేదా రష్యా వైపు వెళ్ళి మాకు శత్రువుగా మారుతావా, ఇది మనల్ని అడుగుతున్నారు కదా. ఇదే విషయమే చైనాతో కూడా వస్తుంది. 100% ఇది నేను చెప్పగలను. అలాంటప్పుడు యూరోప్ యూనియన్ ఏం చేస్తుంది, టోటల్గా చైనాను టార్గెట్ చేస్తుంది. సో చైనాతో వ్యాపారమే వద్దండి, ఎందుకంటే అంతా రెజ్యూమ్ అయిపోయింది కదా, మీకు ఎక్కడా గొడవలు లేవు. సో భారత్తో యాజ్ ఇట్ ఈస్గా రష్యా మీదే శాంక్షన్స్ లేవు అన్నప్పుడు భారత్ మీద కూడా శాంక్షన్స్ ఉండవు కదా. సో వీళ్ళందరూ కూడా ఇండియాతో వ్యాపారం, ఆల్రెడీ మీరు గమనించారో లేదో నిన్న కూడా ఇదే మాట్లాడాను, యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నారు. అలాగే యునైటెడ్ కింగ్డమ్ కూడా మనతో FTA అగ్రిమెంట్. ప్రపంచ స్థాయిలో ఇవాళ భారత్ యొక్క ప్రోడక్ట్స్ కావాలండి. సో ప్రొడక్షన్లో మనం చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నాం. ఈ పరిస్థితిలో చైనా పక్కకు వెళ్ళిపోయింది, అమెరికా వాడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఇదంతా కూడా భారత్కి మేజర్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఇది తెలిసే చైనా వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో స్నేహము పూర్తిగా రెజ్యూమ్ చేద్దాము, సరిహద్దుల్లో ఎప్పుడూ లేని ప్రశాంతత ఉంది, మళ్ళీ మేము ఎప్పుడూ కూడా మీతో ఎటువంటి గొడవలు పడము, ఇవన్నీ వాళ్ళు కాంప్రమైజ్కి వస్తున్నారు. ఎందుకు? అమెరికా, యూరోప్ యూనియన్ చైనాను డంప్ చేస్తే చైనాకు ఉండే ఒకే ఒక ఆప్షన్, అక్కడ ఉండే భారత్ మనతో వ్యాపారము చేసుకొనే వాడు ఇవాళ పబ్బము గడుపుకోవాలి. మీకు చిన్నా చితకా దేశాలతో ఇవాళ వ్యాంగి భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నాను అంటున్నాడు. అదే కదరా నీ జిత్తుల మారితనం మనం అనుకోవచ్చు, మార్గమే లేదండి. పాకిస్తాన్ మెల్లమెల్లగా అమెరికా వైపు వెళుతుంది అంటే అర్థము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కొలాప్స్ అయిపోతుంది, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అక్కడే ఆగిపోతుంది. కాబట్టి చైనా వాడు ఏదో ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే పాకిస్తాన్ లాంటి ఒక చెత్త దేశం, పనికి మాలిన దేశం వద్దకు కూడా వెళ్ళి నీతో మళ్ళీ మనము ముందులాగే ఉందాము, నువ్వు అమెరికా వైపు వెళ్ళకొని చెప్పి అడగాలి అంటే ఎట్లా ఇరుక్కుపోయారు చూడండి. ఇదే ఉండకూడదండి. మీరు ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉండనే కూడదు. భారత్కి రష్యన్ ఆయిల్స్ ఇలాంటి సమస్య అందరూ అనుకున్నారు. క్లియర్, ప్రపంచంలో ఏం జరిగినా రష్యన్ ఆయిల్స్ మేము కొంటాము. ఎందుకు? రష్యా ప్రభుత్వమే మా వెనక ఉంది. పుతిన్ గారే ఫోన్ చేసి మోదీ గారు నేను ఉన్నాను అని అంటున్నప్పుడు మనల్ని ఎవడు ఛాలెంజ్ చేయగలడు? ఇది పరిస్థితి. మరి వ్యాంగి భారత్కు వచ్చి ఇలా మాట్లాడేసి వెళ్ళాడు కదా, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.